తెలంగాణ ఎంపీలకు ప్రధాని మోడీ క్లాస్ తీసుకున్నారు. సోషల్ మీడియాలో వెనకబడ్డారని తలంటారు. ఇప్పటికే ఒక అవకాశాన్ని కోల్పోయి ఎంతో బాధపడ్డారని, ఇప్పుడు ఆ అవకాశాన్ని కోల్పోవద్దని సూచించారు. కర్ణాటక మినహా దక్షిణాది బీజేపీ ఎంపీలతో ప్రధాని మోడీ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ పనితీరు, ఎంపీల వ్యవహారంపై చర్చించారు. తెలంగాణ ఎంపీల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. గతంలోనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా కోల్పోయామని, తాను ఎంతో బాధపడ్డానన్నారు మోదీ. ఈసారి ఆ అవకాశాన్ని కోల్పోవద్దని గట్టిగా చెప్పారు మోదీ. మనం ఎందుకు వెనకబడుతున్నామని 8 మంది ఎంపీలున్నా ప్రధాన ప్రతిపక్షంగా ఎదగలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నా తెలంగాణలో వెనకబడ్డంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మోడీ విభేదాలు వీడి ఉమ్మడిగా పనిచేయాలని సూచించారు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా లేరన్న ఆయన, బీజేపీ ఎంపీల కన్నా అసదుద్దీన్ సోషల్ మీడియా యాక్టివ్గా ఉందన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ లైవ్లో అందిస్తారు. మహేష్, సమావేశమయ్యారు. అయితే దీంట్లో కర్ణాటక మినహా మిగతా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలు పాల్గొన్నారు. దీంట్లో ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా అక్కడ పార్టీ పనితీరుపైన ఆయన చర్చించారు. ఏపీకి సంబంధించినటువంటి చర్చ జరిగింది, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి చర్చ జరిగింది. ఏపీ సంబంధించినటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు పాలన విషయంలో కావచ్చు, చంద్రబాబు నాయుడుతో పార్టీ ఏ విధంగా వ్యవహరించాలన్నటువంటి ఇష్యూ పైన కావచ్చు ఆయన అక్కడ పార్టీ ఎంపీలకు క్లారిటీ ఇచ్చినట్టుగా మనకున్నటువంటి ఈ సమాచారం. అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే గతంలో ఒకసారి తెలంగాణ ప్రజాప్రతినిధులతో మోడీ భేటారు. ఆ సందర్భంగా తెలంగాణ బీజేపీ పనితీరుపైన ఆయన అసహనము, అసంతృప్తి వ్యక్తం చేశారు. సమైక్య భావన లేకపోవడం, కలిసి పనిచేయకపోవడంతో గతంలో అధికారాన్ని మనం అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాన్ని కోల్పోయామని చెప్పేసి గతంలో ఒకసారి చెప్పారు. అదే విషయాన్ని ఈసారి కూడా ఈరోజు జరిగినటువంటి సమావేశంలో కూడా మరోసారి ఆయన ప్రస్తావించినట్టుగా తెలిసింది. దాంతోపాటు ఆ అధికారాన్ని కోల్పోవడం మూలన వచ్చినటువంటి అవకాశాన్ని కోల్పోవడం మూలన తాను ఎంతో బాధపడ్డాననేటువంటి విషయాన్ని కూడా ఆయన ఈరోజు తెలంగాణ ఎంపీలతో జరిగినటువంటి సమావేశంలో మాట్లాడిన సందర్భంగా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏదైతే పార్టీకి మంచి అవకాశాలు ఉన్నప్పుడు కూడా వాటిని సరిగ్గా ఉపయోగించుకోవడంలో పార్టీ విఫలమైంది అని చెప్పేసి కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు సోషల్ మీడియా విషయానికి వచ్చినట్లయితే పార్టీ ఎంపీలు ఏ మేరకైతే పనిచేయాలో, ఏ మేరకైతే సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలో ఆ మేరకు సోషల్ మీడియాను ఉపయోగించుకోవడంలో విఫలం అవుతున్నారు. ఏదైతే రీచింగ్ ఉందో ఆ రీచింగ్ కూడా ఉండట్లేదు. వివిధ అంశాలపైన ఎంత మేరకైతే స్పందించట్లేదని చెప్పేసి కూడా మోడీ తెలంగాణ ఎంపీలను, అదేవిధంగా మిగతా రాష్ట్రాల ఎంపీలను కూడా అన్నట్టుగా తెలిసింది. ఈ సందర్భంగా ఉదాహరణగా అసదుద్దీన్ ఓవైసీని మోడీ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే సోషల్ మీడియాలో అసదుద్దీన్ ఓవైసీ ఉన్నంత యాక్టివ్గా కూడా మనం ఉండటం లేదు, ఆయన రియాక్ట్ అయినంత స్పీడ్గా బీజేపీ ఎంపీలు రియాక్ట్ కావడం లేదనేటువంటి విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా వివిధ జాతీయ అంశాలు కావచ్చు, రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఏ విధంగానైతే స్పందించాలి, ఏ మేరకైతే స్పందించాలి, ఎంత స్పీడ్గా అయితే స్పందించాలో అంత స్పీడ్గా స్పందించలేదనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఒక్కొక్క ఎంపీ సోషల్ మీడియాలో ఏ మేరకు స్పందించారు, వారి యొక్క యాక్టివ్నెస్ ఏ విధంగా ఉందనే విషయంపైన సీల్డ్ కవర్లో ఆయా ఎంపీలకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ కావచ్చు, వివిధ అంశాలపైన వారు స్పందించినటువంటి విషయం కావచ్చు, ఎవరికి వారుగా ఆ సీల్డ్ కవర్లో ఎంపీలకు మోడీ ఇచ్చినట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఇక దీంతోపాటు పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడానికి కారణం సమన్వయం లోపం ఉండడం, సమిష్టిగా పనిచేయకపోవడమే. ఈసారి మాత్రం అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా కోల్పోవద్దని చాలా స్పష్టంగా మోడీ చెప్పినట్టుగా తెలిసింది. ప్రతిపక్షంగా వ్యవహరించాలి, ప్రధాన ప్రతిపక్షంగా ఉండే విధంగా యాక్టివ్గా అన్ని యాక్టివిటీస్లో పాల్గొనాలి, ఒక ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణలో బీజేపీ వ్యవహరించాలని చెప్పేసి కూడా ఆయన చెప్పినట్టుగా తెలిసింది. దీంతోపాటు పార్టీ కార్యకర్తలతో కూడా రెగ్యులర్గా మమేకమయ్యే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అదే టిఫిన్ బైటెక్స్ ఏర్పాటు చేసుకొని గ్రామాల స్థాయికి వెళ్ళాలి, గ్రామాల్లో పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయాలి. ఇంకా సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమాలు వెంటనే చేయాలని చెప్పినట్టుగా తెలిసింది. దీంతోపాటు ఖేలో సంసద్ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమాలను నిర్వహించాలి, ఈ పోటీలను కూడా నిర్వహించాలని ఆయన చాలా స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది. ఏదైతే యువతతో బీజేపీ దగ్గరగా కావాలి, మనము యువతతో మమేకం కావాల్సినటువంటి అవసరం ఉంది, యువత పెడదారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉన్నటువంటి నేపథ్యంలో ఖేలో ఇండియా ఖేలో సంసద్ కార్యక్రమాలను కూడా నిర్వహించాలని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. సంతోష్, మొత్తానికైతే తెలంగాణలో పార్టీ బలోపేతం కావాలంటే మీరంతా కలిసి పనిచేయండి, మరొకసారి వచ్చేటువంటి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోవద్దు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి, పార్టీ కార్యకర్తలతో దగ్గరగా ఉండాలి, యువతను పార్టీ వైపు ఆకర్షించే విధంగా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మోడీ ఈరోజు జరిగినటువంటి సమావేశంలో తెలంగాణ ఎంపీలకు స్పష్టంగా చెప్పినట్టు మనకున్న